నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొలలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పలువురు చర్చి ఫాదర్లను ఘనంగా సన్మానించిన మంత్రి నిమ్మల. భీమవరంలో ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. సాధారణ తనిఖీల్లో భాగంగా డిఆర్ఓ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శన. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుంది. చంద్రబాబు తీరుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు. యేసుక్రీస్తు బోధనలో ప్రతి ఒక్కరూ అలవర్చుకోవడంతో సమాజంలో హింసలు నివారించవచ్చునని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు దంపతులను, పలువురు చర్చి ఫాదర్లను మంత్రి నిమ్మల ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగళ రామ్మోహన్, బీజేపీ నాయకుడు ఉన్నమట్ల కమర్ది, పాముల రజని, పీతల శ్రీను, కర్ణిని రోజారామణి, జనసేన నాయకులు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎక్కడ చూసినా కూడా హింస, అవినీతి, వేర్పాటువాదం, టెర్రరిజం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు ఏవైతే సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయో వీటిని అరికట్టడం కోసం ఎన్నో చట్టాలు తీసుకొస్తూ ఉన్నాం, శిక్షలు అమలు చేస్తూ ఉన్నాం, పోలీస్ స్టేషన్లు తీసుకొస్తూ ఉన్నాం, కోర్టులు తీసుకొస్తూ ఉన్నాం. కానీ ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా సమాజంలో హింస, అవినీతి, వేర్పాటువాదం, హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. అంటే దీన్ని బట్టి మనందరికీ కూడా అర్థమయ్యేది, ఈ సమాజంలో పెరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలు, దాడులు వంటి వాటిని అరికట్టేటువంటి దానికి వాటిన్నింటినీ కూడా నిరోధించగలిగేటువంటి శక్తి ఈ శిక్షలకు, ఈ చట్టాలకు, ఈ పోలీస్ స్టేషన్లకి, ఈ కోర్టులకి లేదు. వాటిని నిరోధించగలిగేటువంటి శక్తి ఆ యేసుక్రీస్తు బోధనలకు మాత్రం ఉంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమ, దయ, క్షమాగుణం, సేవాభావం, సహకారం, నిస్వార్థం, క్షణమా గుణం ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం అలవర్చుకున్నట్లయితే, అవన్నీ మనం ఆచరించినట్లయితే ఖచ్చితంగా ఈ సమాజం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రపంచం అంతా కూడా ఉంటుందని నమ్మేటువంటి వ్యక్తిని నేను. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, క్రిస్టియానిటీ అన్నా, క్రీస్తు అన్నా అదేదో ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక కులానికి సంబంధించిందని. కానీ క్రీస్తు అన్నా, క్రిస్టియానిటీ అన్నా ఏదో ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో సంబంధించింది కాదు. ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఎట్లా నడవాలో, ఎట్లా జీవించాలో తెలియజెప్పేదే క్రీస్తు, క్రిస్టియానిటీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అందుకే ఆ యొక్క క్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ క్రిస్మస్ వేడుకల్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడానికి ఇది ఒక కారణం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, నేను కూడా రాజకీయాల్లోకి వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమసమాజ స్థాపన, మదర్ తెరీసా యొక్క ప్రపంచ సేవా మాతృమూర్తి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రకంగా రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి కానీ ముందు నుంచి కూడా ఆ సేవ పట్ల ఉన్నటువంటి అభిమానం, ప్రేమతోటి ఆ యొక్క క్రిస్టియానిటీలో కూడా నాకు అడుగడుగున కూడా ఆ సేవా తత్పరత కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ సందర్శించినట్టు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలోని ఏపీఎస్డబ్ల్యూఎస్సీ గోడౌన్స్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను డిఆర్ఓ మోగిలి వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఆమె వెంట ఇన్ఛార్జ్ ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, టీడీపీ మరపట్ల శ్యాంబాబు, ఐఎన్సీ పి వంశీరెడ్డి, బీజేపీ గెద్దడ తులసిరాం, బీఎస్పీ ఎం రత్నరాజు, రెవెన్యూ, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఆరోపించారు. విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపు పేరుతో రాష్ట్ర ప్రజలపై అదనంగా 15,000 కోట్ల రూపాయల భారాన్ని మోపుతుందని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారని ఆమె విమర్శించారు. ఈ 7 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందా అంటే 1,00,000 కోట్లు అప్పు చేసింది. 1,00,000 కోట్లు ఏం చేశారా అంటే ప్రశ్నార్థకం. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. ఉద్యోగులకి డిఏ ఇచ్చారా? లేదు. ఐఆర్ ప్రకటించారా? లేదు. అమ్మఒడి ఇచ్చారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. మరి 1,00,000 కోట్లు ఏమైపోయినాయి? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు అమరావతి రియల్ ఎస్టేట్ కి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలకి ఖర్చు పెట్టి ఈ విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చు కదా. ఈరోజు ఏదైతే మీ మీటింగుల్లో ఒక ప్లేట్ మీల్ కాస్ట్ 3,200 రూపాయలు, మీరు పెట్టే ఆ ఖర్చు ప్రజల కోసం వెచ్చించవచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అలా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులేదో పేద ప్రజల కోసం వినియోగించవచ్చు కదా. ఈరోజు ఇంత భారాన్ని 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి ఈరోజు ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్. మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా లేదా అన్న దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు లేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు స్పందించాలి. మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీల పెంపుని మేము ఒప్పుకోము, ఖచ్చితంగా ఖండిస్తున్నాము, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు. మరి ఈ రోజు ప్రజల మీద 15,500 కోట్ల భారాన్ని ప్రభుత్వం వేస్తే నిమ్మకి నీరు ఎత్తినట్టు మీరు ఎందుకున్నారు? అంటే ప్రభుత్వంలో చేరితే మర్చిపోతారా? ప్రజల వైపు మీరు నిలబడరా? ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని టీడీపీ నేతలు కొనియాడారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ దేశం కోసం మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ఆయన సేవలను ఈ దేశం ఎన్నటికి మరవదని, ఆయన మరణం చాలా బాధాకరమన్నారు. అనేక ఉన్నత పదవులను మన్మోహన్ సింగ్ సమర్థవంతంగా నిర్వహించారని పేర్కొన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆధార్, విద్యా హక్కు చట్టం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులను అర్పిస్తూ, ఒకనాడు భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర దేశాల ముందు, ప్రపంచ బ్యాంకు ముందు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఉన్నటువంటి భారతదేశం బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేసేటువంటి శక్తికి ఎదిగింది అంటే దానికి ఈ దేశంలో చెప్పగలిగినటువంటి వ్యక్తుల్లో నాటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు, వారి క్యాబినెట్లో పనిచేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఈ దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన శ్రీ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పుకోవాలి. అనేక ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక స్థానంలో ఉంచగలిగినటువంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈరోజు భారతదేశం ఉన్నతమైన స్థాయికి రాగలిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఆ సంస్కరణలు జరిగే సమయంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సంస్కరణలు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ మంత్రాలను సజావుగా నడపగలిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధికి గణనీయమైనటువంటి స్థానం కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు. దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు
వారి మరణం రాజకీయాలకు అతీతంగా పార్టీ కార్యాలయంలో వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని చెప్పేసి మరి మన్మోహన్ సింగ్ గారి కోసం మాట్లాడాలనుకుంటే 1989-91 మధ్యన ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక మంత్రిగా, ప్రైమ్ మినిస్టర్గా మన తెలుగు తేజం పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా చేసినటువంటి అనేక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, దాన్నే ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈరోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెందిన విషయం ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు. వారి సంస్కరణలు తీసుకొచ్చే నాటికి అప్పుడంతా కూడా మార్కెట్ అంతా కూడా బయర్స్ మార్కెట్ ఉండేది, అమ్మేవాడిదే రాజ్యంగా ఉండేది, కొనేవాడికి అవకాశం ఎక్కడ కూడా ఉండేది కాదు. సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత, ప్రపంచీకరణ తీసుకొచ్చిన తర్వాత ఈరోజంతా కూడా బయర్స్ మార్కెట్ కింద మారింది, కొనుగోలుదారులే రావడానికి వచ్చేటట్టు. అందుకే ఈ మన్మోహన్ సింగ్ గారిని మనం రాజకీయాలు అతీతంగా నివాళులు అర్పించాల్సిన అవసరం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట స్పేసెస్ డిగ్రీ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యువతకు 1000కి పైగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టాప్ 50 కంపెనీలు తరలివచ్చాయన్నారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం సంకల్పించుకున్నట్లు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు శ్రీప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో, వాళ్ళ తాలూకా పోస్టింగ్లో ఈరోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 4000 మందికి పైగా ఈరోజు యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. దగ్గర 2800 మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్తో దగ్గర 55 కంపెనీలు కూడా రావడం జరిగింది. నిజంగా దీని ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్కి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చిన్నారు. వీళ్ళ ఆశలన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారిపోతుంది. దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్, మీ అందరికీ తెలుసు, సుమారుగా 2014 నుంచి 19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా 4500 ఎకరాలు ఏపీఎస్సీ నుంచి ఎక్వైర్ చేశాము. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. కనీసం అటువైపు ఒక రోడ్ వేసిన కూడా పాపాన పోలేదు. కానీ ఈరోజు వచ్చిన 6 నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 1000 కోట్ల పైగా ఈరోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అందులోని సుమారుగా దగ్గర 100 కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు, ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. ఆర్సిమెటల్ వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోనే కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి. వాళ్ళు ఎవరు వస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారో, తర్వాత మనందరం మాట్లాడదాం అనేది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది, ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్ గా వాళ్ళు మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈరోజు 20 లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేము అందరం చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈరోజు మన నియోజకవర్గంలోనే రాబోయే 5 సంవత్సరాల దగ్గర 1 లక్ష ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా. ఈ ఒక మంచి అవకాశం వచ్చింది, యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న 2047 విజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు పంపించే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. దానికి మీరందరూ కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.